హలో మిత్రులారా, అందరికీ నమస్తే. ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సింగు నరసింహ గారితో ఉన్నాం. సార్ని అడిగే ప్రశ్న, సార్, జూలై 9, 2025న దేశవ్యాప్తంగా సమ్మె ఎందుకు చేస్తున్నారు? ఎవరు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? వివరించండి. జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. వాస్తవంగా ఈ సమ్మె మే 20వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఆనాడు పహల్గామ్ దుర్ఘటన, ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్తోనే యుద్ధ వాతావరణం రావడంతో ఆనాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాము. కనుక ఆ సందర్భంలో సమ్మె చేయటం భావ్యం కాదని ఆ సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. కనుక ఈ రేపు జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో దేశంలో ఉన్న ఒక బిఎంఎస్ మినహా మిగతా కార్మిక సంఘాలన్నీ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, ఇతర జాతీయ కార్మిక సంఘాలన్నీ, వాటితో పాటు రాష్ట్రాల్లో ఉన్న వివిధ కార్మిక సంఘాలు జతకట్టి ఈ జూలై 9వ తేదీన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మేము పిలిపించాం. దేశవ్యాప్తంగా సన్నాహాలు జరిగినాయి. ఈ సమ్మెలో కార్మిక వర్గంతో పాటు రైతాంగం కూడా పాల్గొంటూ ఉంది. వ్యవసాయ కార్మికులు కూడా ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు. దాదాపు 50 కోట్ల మందికి పైగా కార్మికులు, రైతులు రేపు జూలై 9వ తేదీన భారీ ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సమ్మె ఈ కార్మిక వర్గ ఉద్యమంలో దేశంలో ఒక చరిత్రాత్మక సమ్మెగా నిలవబోతోందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకు చేస్తున్నాము ఈ సమ్మె అనేది ప్రశ్న. దానికి ఏంటంటే, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు పైగా ఉన్న కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ వేగం చేశారు. ప్రభుత్వ రంగం అంతా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్సు, టెలికాము, వీటితో పాటు ఓడరేవులు, విమానాశ్రయాలు అక్కడితోనే ఆగకుండా రైల్వేలు, రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్లు, వాటితో పాటు రహదారులు అక్కడితోనే ఆగకుండా ఎఫ్సిఐ గోడౌన్లు, ప్లేగ్రౌండ్, స్టేడియంలు కూడా ప్రైవేటీకరణ. అంటే భారతదేశం స్వతంత్రానంతరం సంపాదించుకున్నటువంటి ప్రభుత్వ రంగ ఆస్తుల్ని వీటన్నిటిని కూడా ప్రైవేట్ పెట్టుబడిదారులకి కారు చౌకగా ఈ 10 ఏళ్ల కాలంలో అమ్మేశారు. అక్కడితోనే ఆగలేదు. కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులకి బానిసలుగా చేసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. భారతదేశంలో కార్మిక వర్గం 100 సంవత్సరాలకు పైగా, అంటే తొలి ట్రేడ్ యూనియన్ 1920 అక్టోబర్ 31వ తేదీన ఏఐటీసీ ఆవిర్భవించింది. అది దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ, అదే సమయంలో కార్మిక హక్కుల కోసం కూడా పోరాడింది. ట్రేడ్ యూనియన్ హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేసింది. ఈ కార్మిక పోరాటాల వల్ల ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమ చట్టాలని, అనేక హక్కుల చట్టాలని సాధించుకోవడం జరిగింది. 1926 ట్రేడ్ యూనియన్ యాక్టు, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టు, అట్లా కనీస వేతనాల చట్టం, ఇట్లాగా అనేక చట్టాలను సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని చట్టం, హక్కుల కోసం అవసరమైతే సమ్మె చేసుకునేందుకు సమ్మె హక్కు, ఇవన్నీ కూడా కార్మికులు పోరాడి 44 కార్మిక సంక్షేమ హక్కుల చట్టాలని ఈ సంవత్సరం 100 ఏళ్ల కాలంలో సాధించుకోవడం జరిగింది. అవి చాలక రానున్న కాలంలో మరింత అభివృద్ధి పదంలో కార్మిక వర్గ డిమాండ్లని ముందుకు తీసుకొస్తున్న ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా కార్మిక వర్గం సాధించుకున్న 44 హక్కులు చట్టాలని రద్దు చేసి
4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దీనివల్ల కార్మికులు గతంలో సాధించుకున్న సమ్మె హక్కును కోల్పోతారు, సంఘ హక్కును కోల్పోతారు, వేతనాలు అడిగే హక్కును కోల్పోతారు. 8 గంటల పనిని 12 గంటలు పనిగా మారుస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవన్నీ కార్మిక వర్గం యొక్క మనుగడకే ప్రమాదకరంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి. కనుక కార్మిక వర్గం తన ఉనికినే కోల్పోయే ప్రమాదం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో వచ్చింది ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ హక్కుల చట్టాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్ రేపు జూలై 9వ తేదీ జరిగే సమ్మె సందర్భంగా ఉంది. ఇంతేకాదు రైతాంగానికి సంబంధించి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. దాని మీద రైతాంగం 15 నెలలు పోరాటం చేసి ఒక 1200 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి ఢిల్లీని దిగ్బంధించి ఆ రోజు అనేక ఉద్యమాలు చేస్తే నరేంద్ర మోడీ రైతాంగానికి క్షమాపణ చెప్పి ఈ చట్టాలు రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి దొడ్డిదారిని మళ్ళీ అవే అమలు చేయడానికి పూనుకుంది. రైతులకు కనీస మద్దతు, పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదు. కనుక రైతాంగానికి ఇచ్చిన హామీల్ని మోడీ ప్రభుత్వం తుంగలో దొక్కింది. కనుక రైతాంగం కూడా ఆ 3 నల్ల చట్టాల రద్దు కోసం ఈ 9వ తేదీ జరిగే సమ్మెలో పాల్గొంటూ ఉంది. అంతేకాదు వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ పథకం, యూపీఏ గవర్నమెంట్లో వామపక్ష పార్టీలు 64 మంది పార్లమెంటు సభ్యులుండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దాంతోపాటు అటవీ హక్కుల చట్టం, దాంతోపాటు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ ఉపాధి హామీ చట్టం వల్ల కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు పని లేని కాలంలో ఉపాధి పొందుతూ ఉన్నారు. ఈరోజు ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. ఉపాధి హామీ చట్టానికి అమలు చేయడానికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా కేవలం 80,000 కోట్లు మాత్రమే కేటాయించి వ్యవసాయ కార్మికుల మనుగడకి ఈరోజు బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది విఘాతం కలిగిస్తూ ఉంది. కనుక వ్యవసాయ కార్మికులు కూడా ఉపాధి హామీ పని 200 రోజులు ఇవ్వాలని చెప్పేసి రోజు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కోట్లాది మంది వ్యవసాయ కార్మికులు కూడా రేపు జరిగే సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అంటే జూలై 9 జరిగేటువంటి సమ్మె సంఘటిత రంగంలో ఉండే కార్మికులు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, దేశ రైతాంగం, వ్యవసాయ కార్మికులు, సమస్త ప్రజానీకం 50 కోట్ల మందికి పైగా రేపు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి దీన్ని మేము ప్రభుత్వ రంగాన్ని సంబంధించిన రక్షణ రంగం ఉంది. ఆ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కనుక బ్యాంక్ ఉద్యోగులు, డిఫెన్స్ ఉద్యోగులు, ఇన్సూరెన్స్ ఉద్యోగులు, టెలికాం ఉద్యోగులు, పోస్టల్ ఉద్యోగులు వీళ్ళందరూ రేపు సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణలోకి వస్తే సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, దీంతో పాటు ఎన్హెచ్ఎం, దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉంది, వాళ్ళందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఎన్హెచ్ఎంలో పనిచేసే కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఎందుకు వీళ్ళు సమ్మెలో పాల్గొంటున్నారు అంటే ఈరోజు అంగన్వాడీ రంగంలో అనేక సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వాళ్ళకి కనీస వేతనం ఇవ్వట్లేదు. వాళ్ళకి గౌరవ వేతనం పేరుతోని అతి కొద్ది వేతనం ఇస్తూ వాళ్ళ శ్రమని ఇవాళ ప్రభుత్వం నిలువుదొబ్బిడి చేస్తూ ఉంది. కాబట్టి స్కీమ్ వర్కర్లందరూ కూడా కార్మిక హోదా ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1,000 రూపాయలు. అంటే నెల రోజులు కార్మికులు పనిచేస్తే 1,000 రూపాయలు, నెలకు 1,000 జీతం అంటే ఏంటని? అంటే ప్రభుత్వమే వెట్టి చాకరీని, బాండెడ్ లేబర్ విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అమలు చేస్తూ ఉంది. కనుక దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులు,
మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు కనుక గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకని ఈ కార్మికులందరూ కూడా రేపు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. అదే కాకుండా అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, హమాలీ కార్మికులు, ఆటో కార్మికులు, ఇక్కడ గ్రానైట్ కార్మికులు, ఇతర అనేక రంగాల్లో షాప్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరికి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి సామాజిక భద్రత కరువైతూ ఉంది. కనీస వేతనాలు అమలు చేయట్లేదు, పెన్షన్ అనేది లేదు. కనుక అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడికి కనీస వేతనం అందేటట్లు చట్టాలు సవరించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరికీ కనీస పెన్షన్ 60 సంవత్సరాలు వచ్చిన అసంఘటిత రంగ కార్మికుడికి ఎవరికైనా కానీ కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మా దగ్గర నిధులు లేవు అంటుంది. నిధులు ఎందుకు లేవు? ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తుంది మీరే కదా. 22 లక్షల కోట్లు జీఎస్టీతోని మీరు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ దేశ సంపద మొత్తం ఒక దగ్గర పోగైతే ఉంది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క పెట్టుబడిదారీ విధానం, కార్పొరేట్ విధానం అమలు చేయటం వల్ల, ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయటం వల్ల ఈ దేశ సంపద మొత్తం కొద్దిమంది దగ్గరే కేంద్రీకృతం అవుతూ ఉంది. అంటే ఈ దేశ సంపద జీడిపిలో 55%, 60% కేవలం 10 మంది దగ్గరే పోగైతూ ఉంది. 100కి 50 మందిగా ఉన్న సామాన్యులకి దగ్గరికి 3% మాత్రమే సంపద వస్తూ ఉంది. అంటే దేశ సంపదలో దేశంలో సగం జనాభా ఉన్న వాళ్ళకి కేవలం 3% వచ్చేసి 10%గా ఉన్న వాళ్ళకి ఒక 60% వెళ్తూ ఉంది. 1% ఉన్న వాళ్ళకి 44% వెళ్తుంది. అంటే దేశ సంపద మొత్తం ఒక దగ్గరే కొద్దిమంది పెట్టుబడిదారుల దగ్గర కేంద్రీకృతం అవుతుంది. దానికి ఈ ప్రభుత్వం అవలంబించేటువంటి విధానాలే కారణం. అదే సమయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చూసుకుంటే దేశ జిఎస్టీ ఆదాయంలో సంపన్నులైన 10% పైనున్న అత్యంత పైనున్న 10% మంది కట్టే జిఎస్టీ 4%. 10% సంపన్నులు కట్టేది 4%. అదే 100కి 50 మంది ఉన్నటువంటి సామాన్యులు కట్టేది 64%. అంటే దేశ సంపదలో జీడిపిలో 50% మందికి 3% వస్తూ ఉంది ఆదాయం. అదే సమయంలో 3% ఆదాయం పొందేవాళ్ళు నీకు జిఎస్టీ 64% కడతా ఉన్నారు. అంటే సంపద పంపిణీలో అసమానత. అదే సమయంలో ప్రభుత్వం గోల్డ్ ఓడగొట్టి సామాన్యుల దగ్గర కూడా పన్నులు జిఎస్టీ రూపంలో వసూలు చేస్తూ ఉంది. అంటే సంపన్నులకు సేవ చేస్తుంది, సామాన్యుల మీద భారం వేస్తూ ఉంది. అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నులు పన్నులు ఎగ్గొడుతున్నారు. పన్నులే కాదు, బ్యాంకు రుణాలు కూడా ఎగ్గొడుతున్నారు. ఆ ఎగ్గొట్టే డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది. అంటే 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంపన్నులు బ్యాంకులకు ఎగ్గొట్టిన 16.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలని సంపన్నులకు రద్దు చేశారు. అంటే సంపన్నులకు సౌకర్యాలు ఇస్తారు, సంపన్నులకేమో ప్రభుత్వ సంపదని దోచిపెడతారు, వాళ్ళకే మళ్ళీ బ్యాంకులతో రుణాలు ఇస్తారు. ఆ రుణాలు కూడా సంపన్నులకి రద్దు చేస్తారు. సామాన్యుడికి సౌకర్యాలు ఇవ్వరు, కనీస వేతనం ఇవ్వరు, పెన్షన్ ఇవ్వరు, పన్నులో రాయితీ ఉండదు, గోల్డ్ కొట్టి పన్నులు వసూలు చేస్తారు. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీనికి వ్యతిరేకంగా రేపు జూలై 9న సమ్మె చేస్తా ఉన్నాం. ఆ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అదే సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీల్ని అమలు చేయాలి. 3 నల్ల చట్టాలు రద్దు చేయాలి. రైతుల పంటలకి కనీస మద్దతు ధర నిర్ణయించి అమలు చేయాలి. రైతుల ఆత్మహత్యల్ని నిరోధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో అసమానతలు మరింత పెరిగినాయి. అంతేకాకుండా ఈ కార్మికుల్ని పెట్టుబడిదారులకి కట్టుబానిసలుగా చేసే విధంగా ఈరోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చావు. కాబట్టి కార్మికుల హక్కులను హరించేది ఏదైతే ఉందో లేబర్ కోడ్స్, వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు పోరాడి సాధించుకున్న
44 కేంద్ర కార్మిక చట్టాలు వాటిని అమలు చేయాలని ఈ 44 కార్మిక హక్కుల చట్టాలు ఇది బీజేపీ నరేంద్ర మోడీ గారిని ప్రభుత్వంగా ఇచ్చిన భిక్ష కాదు. అది అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి ప్రాణాలు అర్పించి త్యాగాలు చేసి సాధించుకునే కార్మిక చట్టాలు. కనుక జూలై 9వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో రైతులు, వ్యవసాయ కార్మికులు, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళందరూ పాల్గొంటూ ఉన్నారు. ఈ సమ్మెకి అందరూ వ్యాపార వర్గాలు, ప్రజలు సహకరించి సమ్మెను జయప్రదం చేసి ఈ సమ్మెతోని కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి కలిగే విధంగా సమ్మెలో ప్రజలు పాల్గొవాలని చెప్పేసి ఖమ్మం పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో 9వ తేదీన జరిగేటువంటి ప్రదర్శనల్లో ఈ కార్మిక వర్గం ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.